పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సంతానం లేని వారిని ట్రాప్ చేస్తున్నారని డీసీపీ పెరుమాళ్ వెల్లడించారు. రాజస్థాన్ దంపతులు ఆన్లైన్ డీటెయిల్స్తో ఇక్కడికి వచ్చారని అన్నారు. ఇక్కడ నుంచి దంపతులను విశాఖ పంపారని, ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు, సరగసితో అవుతుందని చెప్పారని వివరించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరగసి ద్వారా పుట్టిందని నమ్మించారని తెలిపారు. డాక్టర్ నమ్రత దగ్గర చాలామంది డేటా ఉందని, ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ పెరుమాళ్ స్పష్టం చేశారు. A joint raid was conducted at this Universal Srushti Fertility Clinic in Gopalapuram police station limits. Basically, we were approached by the complainants regarding this case that the husband-wife couple, they were unable to conceive. So, regarding their fertility issues, వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా స్టార్టింగ్లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ వయా సరోగసీ మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళకి కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేశాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంప్లైనెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. సో ఫైనల్గా yesterday with the help of medical department we went ahead with the raid there and simultaneously we conducted a raid at విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశాము. ఓవరాల్గా ఒక 7 personsని ఇప్పుడు ప్రెజెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూజ్డ్ ఏ నమ్రత, హూ ఇస్ దీనికి ఈ క్లినిక్కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తన కూడా ఈ బిల్డింగ్లో నుంచే ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే
జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతే ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ, వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్, సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సో త్రూ దీస్ ఏజెంట్స్ అట్లాంటి కపుల్ని ఐడెంటిఫై చేసి ఆ లేడీని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హూస్ ది ఒరిజినల్ మదర్ ఆఫ్ ద బేబీ, మా మదర్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళకు ఒక 80,000-90,000 రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్కి. మళ్ళీ వాళ్ళని వాపస్ ఇక్కడ హైదరాబాద్కి పంపించేశారు ఆఫ్టర్ ది సర్జరీ. సో ఇట్లాంటి చాలా వీళ్ళు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year 2 years ఉన్న రికార్డ్స్, సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్. ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి, కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. there are some other clinics also which is running across the city అని విజయవాడలో కూడా షీఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెజెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఆల్సో ఈ రేడ్ చేసినప్పుడు డిమెచో గారు మాతోనే ఉన్నారు. హీ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ equipment and all was found there. చాలా ప్రొసీజర్స్ which have to be done by certified medical professionals only under certified clinics. అట్లాంటి ఉన్న ప్రొసీజర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ IVF or whether it is specimen collection or MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ which have to be done only by certified professionals. అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. బట్ షీ వాస్ కంటిన్యూయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ క్లినిక్. దీన్ని ఒక హౌస్ లాగా, ది ఎంటైర్ 4th floor బిల్డింగ్ బిలాంగ్స్ టు హర్. అండ్ ఇది ఒక హౌస్ లాగా చూపిస్తూ ఫ్రమ్ ది ఫసాడ్, అవుట్ సైడ్ ఫసాడ్ ఇట్ లుక్స్ లైక్ అ రెసిడెన్షియల్ లొకేషన్. అండ్ చాలామంది వల్నరబుల్ పేరెంట్స్ హూ కమ్ ఒక లాస్ట్ రిసార్ట్ లాగా ఈమెకి అప్రోచ్ అవుతారు, వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు కన్సీవ్ వయా అదర్ మీన్స్. అండ్ ఈమెకు అప్రోచ్ అయినప్పుడు ఈమె ఇట్లా ఐ కెన్ గెట్ యూ చైల్డ్ మచ్ ఈజీలీ bypassing all the procedures and all the actual legal requirements అని వాళ్ళకి ఇట్లా ఆశ చూపించి ఇట్లా వల్నరబుల్ కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ 25 to 40 lakhs ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీఈస్ డూయింగ్. అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా షీఈస్ హ్యావింగ్ అ లెందీ ప్రీవియస్ హిస్టరీ. ఆల్మోస్ట్ 10 cases హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ హర్ అండ్ అక్రాస్ ది ఏరియా. అంటే మా సిటీలో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇన్ విశాఖపట్నం, ఇన్ విజయవాడ, ఇన్ గుంటూరు. సో అక్రాస్ వేరియస్ జ్యూరిస్డిక్షన్స్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి. ఆ అన్ని కేసెస్ కూడా ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ లైక్ సమ్ NRI couple has approached regarding some IVF procedures which have failed. సో ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేసెస్. Basically bottom line is she is not a certified medical professional and several of the అక్కడ ఉన్న వేరే స్టాఫ్ ఓవర్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రాపర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు టు కండక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. సో ఓవరాల్గా దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంత డీటెయిల్గా దీన్ని స్టడీ చేసి దీనిలో మాకు కోఆపరేట్ చేశారు. ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు NMIC టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ PCPIDT సర్టిఫికెట్స్
వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ 7 మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే మన బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం నిన్న సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీస్కు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు కిందకే వస్తుంది. దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 hours వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించినటువంటి ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్ అండ్ దానికి DNA ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి కానీ అంటే టెస్ట్ చేయడానికి మంచిదా కాదా అని టెస్ట్ చేయడానికి కానీ 7 అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయడానికి కానీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. అలాగే అక్కడ మేము ఆ తర్వాత డస్ట్బిన్లో చూసినప్పుడు ప్రొసీజర్ జరిగినట్టు కూడా ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగింది. సో అవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది.